హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో 9th మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అంటే రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరగబోతోంది. సో ఆ మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్, రీసెంట్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ బ్యాటిల్ అన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. అయితే ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదనమాట. ఒకవేళ ప్రిడిక్షన్ నేను చేంజ్ చేయాల్సి వస్తే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను, మీకు తెలిసేలా. కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ప్రిడిక్షన్ అవ్వచ్చు, లేకుంటే పిచ్ రిపోర్ట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి టాస్ పడిన తర్వాత నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలిమెంట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ విన్ అయిపోయింది. వాళ్ళైతే ఎటువంటి చేంజెస్ లేకుండా వచ్చే అవకాశం ఉంది 99.9%. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో కొన్ని చేంజెస్ జరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మ్యాచ్ ఓడిపోవడం మాత్రమే కాదు, అన్రిచ్ నాట్జే. సో లాస్ట్ మ్యాచ్కి అతను అందుబాటులో లేడు, బట్ ఇప్పుడు అతను క్యాంప్తో జాయిన్ అయ్యాడు. ఒకవేళ పూర్తి ఫిట్గా ఉంటే ఖచ్చితంగా అతను ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు. మరి ఆ టైంలో షై హోప్ లేదా ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి వస్తుంది. సో అంతేకాకుండా ఈశాంత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఇంకో చిన్న ఇంజురీ అయింది. సో అతను ఫిట్నెస్ అప్డేట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో నేను ఇప్పుడు చెప్తున్నా ఏ అప్డేట్ అయినా సరే ఈ వీడియో చేస్తున్న టైంని బేస్ చేసుకొని చెప్తున్నా. సో అన్రిచ్ నాట్జే వస్తాడా రాడా ఎవరికి తెలియదు, బట్ అతను క్యాంప్ అయితే జాయిన్ అయిపోయాడు. ఇక ఈశాంత్ శర్మ ఉంటాడా లేదా తెలియదు, ఎందుకంటే ఫిట్నెస్ అప్డేట్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర నుంచి రాలేదు. సో ఒకసారి మనం ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రే బర్గర్. ఇంపాక్ట్ ప్లేయర్గా కుల్దీప్ సేన్ లేదా శుభం దుబే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ మారుతూ ఉంటారనమాట. ప్లేయింగ్ ఎలెవెన్లో ఉన్న వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్కి రావచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ మనం ఎవరినైతే పెట్టామో వాళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్లోకి రావచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ టాస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, షై హోప్ లేదా ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ యాదవ్, అన్రిచ్ నాట్జే. ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ లేదా ఈశాంత్ శర్మ. అంటే ఈశాంత్ శర్మ ఫిట్గా ఉంటే వచ్చేస్తాడు, లేదా ముఖేష్ కుమార్ ఆడతాడు. ఇక పృథ్వీ షా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ ఎందుకు ప్లేయింగ్లో నేను పెట్టాను అంటే చెప్పాను కదా, సో ఒక ఓవర్సీస్ ప్లేయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకొకరు బయటకు వెళ్ళాలి. ఆ టైంలో వాళ్ళకు ఓపెనింగ్ స్లాట్ అన్నది ఖాళీ అయిపోతుందన్నమాట. మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేస్తున్నాడు. సో పృథ్వీ షాతో ఓపెనింగ్ చేయించి మిచెల్ మార్ష్ని డౌన్ ది ఆర్డర్ ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్తోనే వచ్చారు ప్లేయింగ్ 11లో. సో ఈ విధంగా ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఉంటుంది. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్తో ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళ రికార్డ్ ఏంటి ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో అది చూసాము అంటే యశస్వి జైస్వాల్ 4 ఇన్నింగ్స్లో 118 రన్స్ చేశాడు. జాస్ బట్లర్ 11 ఇన్నింగ్స్లో 383 రన్స్ చేశాడు. సంజు శాంసన్ 13 ఇన్నింగ్స్లో 286 రన్స్ చేశాడు. రియాన్ పరాగ్ 7 ఇన్నింగ్స్లో 75 రన్స్, ఒక వికెట్ తీసుకున్నాడు. షిమ్రాన్ హెట్మేర్ 2 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు, 40 రన్స్ చేశాడు. ధ్రువ్ జురెల్ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు, 58 రన్స్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 21 ఇన్నింగ్స్లు ఆడాడు, 102 రన్స్ అండ్ 24 వికెట్స్ తీసుకున్నాడు. సందీప్ శర్మ 16 ఇన్నింగ్స్లో 19 వికెట్స్ తీసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ 9 ఇన్నింగ్స్లో 14 వికెట్స్ తీసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ 8 ఇన్నింగ్స్లో 8 వికెట్స్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 3 ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక నాండ్రే బర్గర్ ఎప్పుడు కూడా ఆడలేదు ఢిల్లీ క్యాపిటల్స్కి అగైనెస్ట్గా. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేశారో అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అది చూసాము అంటే డేవిడ్ వార్నర్ 15 ఇన్నింగ్స్లో 534 రన్స్ చేశాడు, 41.1 యావరేజ్ ఉంది. పృథ్వీ షా 9 ఇన్నింగ్స్ ఆడి 164 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 2 ఇన్నింగ్స్ ఆడి 124 రన్స్, 2 వికెట్స్ తీసుకున్నాడు. రిషబ్ పంత్ 9 ఇన్నింగ్స్లు ఆడి 357 రన్స్ చేశాడు, 71.4 యావరేజ్ ఉంది. ఇక నెక్స్ట్ ట్రిస్టన్ స్టబ్స్ ఎప్పుడు ఆడలేదు, షై హోప్ కూడా ఆడలేదు. అభిషేక్ పొరెల్ 1 ఇన్నింగ్స్లో 7 రన్స్ మాత్రమే చేశాడు. ఇక అక్షర్ పటేల్ 14 ఇన్నింగ్స్లో 84 రన్స్, 12 వికెట్స్ తీసుకున్నాడు. సుమిత్ కుమార్ ఎప్పుడు ఆడలేదు. కుల్దీప్ యాదవ్ 8 ఇన్నింగ్స్ ఆడి 8 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 5 ఇన్నింగ్స్ ఆడి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఈశాంత్ శర్మ 12 ఇన్నింగ్స్లో 13 వికెట్స్ తీసుకున్నాడు. ఇక అన్రిచ్ నాట్జే 5 ఇన్నింగ్స్లో 7 వికెట్స్ తీసుకున్నాడు. సో ఒకసారి చూసాము అంటే మనం ఇక్కడ టోటల్గా రిషబ్ పంత్కి చాలా మంచి యావరేజ్ ఉంది, చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్. మరి ఈరోజు ఒక మంచి నాక్ ఆడతాడేమో చూడాలి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోని డేవిడ్ వార్నర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తోంది రాజస్థాన్ రాయల్స్ పైన, అతను కూడా మంచి నాక్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాటిల్ తెలుసుకుందాము. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. సో ఫస్ట్ జాస్ బట్లర్ వర్సెస్ అన్రిచ్ నాట్జే చూసాము అంటే 65 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 180 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 48 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్.
జాస్ బట్లర్ వర్సెస్ ముఖేష్ కుమార్ 16 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 177 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 74 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. సో ఇప్పుడు మనం చూసింది కేవలం ఐపీఎల్కు సంబంధించిన స్టాట్ మాత్రమే, T20 ఫార్మాట్ నంది కలుపుకొని కాదు. అయితే జాస్ బట్లర్ ప్రతి ఒక్కరికి వికెట్ ఇవ్వడం ఇక్కడ కనిపిస్తుంది, కానీ అతని స్ట్రైక్ రేట్ మనం చూసాము అంటే 150, 180, 170. సో అద్భుతంగానే బ్యాటింగ్ చేస్తున్నాడు అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. ఇక నెక్స్ట్ యశస్వి జైస్వాల్ చూసాము అంటే ఇన్ ఐపీఎల్ మాత్రమే 13 రన్స్ 1 వికెట్ 76 స్ట్రైక్ రేట్ అగైనెస్ట్ అమ్రిష్ నాట్జే. యశస్వి జైస్వాల్ వర్సెస్ ఈశాంత్ శర్మ ఎప్పుడు ఒక డక్అవుట్ అయ్యాడు. ఇక యశస్వి జైస్వాల్ వర్సెస్ ముఖేష్ కుమార్ 3 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 60 స్ట్రైక్ రేట్. ఇక మిగతా వాళ్ళ బౌలింగ్ని ఫేస్ చేశాడు కానీ వికెట్ ఇవ్వలేదు, అలా అని చెప్పి తక్కువ రన్స్ కూడా కొట్టలేదు, కొన్నిసార్లు మంచిగానే బ్యాటింగ్ చేశాడు, ఒక మినిమం స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. బట్ యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, దీన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ వర్సెస్ అమ్రిష్ నాట్జే చూసాము అంటే 13 రన్స్ 1 అవుట్ 76 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 39 రన్స్ 1 అవుట్ 121 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ అక్షర్ పటేల్ 67 రన్స్ 2 సార్లు అవుట్ అయ్యాడు, 111 స్ట్రైక్ రేట్ ఉంది. అయితే సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో ఒక చాలా మంచి నాక్ ఆడాడు, కానీ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుందంటే నేను అప్డేట్ చేశాను. సంజు శాంసన్ ప్రతిసారి కూడా లాస్ట్ ఒక 5-6 ఐపీఎల్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్ అనగానే ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే ఫ్లోని కంటిన్యూ చేస్తాడా లేకుంటే బ్రేక్ పడుతుందా చూడాలి. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ అనమాట. సో ఇక్కడ ఏంటి లాజిక్ అంటే షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఇంటర్నేషనల్ ఫార్మాట్లో కొన్నిసార్లు అవుట్ అయ్యాడు, కానీ సో T20 ఫార్మాట్లో అతను చాలా తక్కువ మందిని ఫేస్ చేసినప్పుడు కూడా అవుట్ చేయలేదు. అంటే ప్రెసెంట్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న బౌలర్స్ ఎవరు కూడా షిమ్రాన్ హెట్మేర్ని ఐపీఎల్లో అవుట్ చేయలేదు. అమ్రిష్ నాట్జే అవ్వచ్చు, లేకుంటే అక్షర్ పటేల్ అవ్వచ్చు. సో చూద్దాం మరి ఎలా ఆడతాడు ఈరోజు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ఒకసారి చూసాము అంటే వార్నర్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 57 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 107 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ సందీప్ శర్మ 91 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 123 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 7 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 70 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ చాహల్ 155 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 165 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ అశ్విన్ 145 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 119 స్ట్రైక్ రేట్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము డేవిడ్ వార్నర్కు రాజస్థాన్ రాయల్స్ పైన మంచి రికార్డే ఉంది, మంచి యావరేజ్ ఉంది. సో చాలా మంది బౌలర్స్ చాలా మంది సార్లు అవుట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ కాలంగా ఐపీఎల్ ఉన్నాడు కాబట్టి. బట్ ఎవరు కూడా అతను ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్లు మనకు కనిపించట్లేదు, ఒక మినిమం స్ట్రైక్ రేట్ని బాగానే మెయింటైన్ చేశాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే పృథ్వీ షా వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 28 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. పృథ్వీ షా వర్సెస్ చాహల్ 41 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 195 స్ట్రైక్ రేట్ ఉంది. పృథ్వీ షా వర్సెస్ అశ్విన్ 5 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 71 స్ట్రైక్ రేట్ ఉంది. సో రేపు ఒకవేళ పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చేసిన 28 రన్స్లోనే 4 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో వికెట్స్ తీసుకోవడంలో ఒక దిట్ట అని చెప్పొచ్చు, అండ్ అలాగే ఎక్స్పర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏ టీం అయినా సరే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో కొంచెం జాగ్రత్తగా ఆడాలి పవర్ ప్లేలో. ఇక నెక్స్ట్ మిచెల్ మార్ష్ వర్సెస్ చాహల్ 12 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 109 స్ట్రైక్ రేట్. మిచెల్ మార్ష్ వర్సెస్ అశ్విన్ 22 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 129 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బౌలర్స్ని ఫేస్ చేసినా కూడా ఇప్పుడు వికెట్ ఇవ్వలేదు, అతను ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ వర్సెస్ సందీప్ శర్మ 23 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 95 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ చాహల్ 73 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 143 స్ట్రైక్ రేట్. సో ఇదనమాట మిగతా బౌలర్స్ని ఫేస్ చేసినా సరే పెద్దగా ఎప్పుడు వికెట్ పడింది లేదనమాట, ఫేస్ చేయడమే తక్కువ ఇన్నింగ్స్లో ఫేస్ చేశాడు. సో స్పిన్నర్స్కి మనకు వికెట్లు పడ్డాయి, అండ్ సందీప్ శర్మకి వికెట్ మాత్రమే పడింది రిషబ్ పంత్ది. ఇక నెక్స్ట్ చూసాము అంటే అక్షర్ పటేల్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 11 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 122 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ చాహల్ 42 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ అశ్విన్ 8 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 40 స్ట్రైక్ రేట్. ఎందుకు ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్లో నేను అక్షర్ పటేల్ని మెన్షన్ చేశాను అంటే ఈ సంవత్సరం నాకు ఎందుకు అక్షర్ పటేల్ కూడా బ్యాట్ పట్టుకోవాలనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ అగైనెస్ట్గా. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసాము అంటే కన్సిస్టెన్సీ అనేది లేకుండా వికెట్స్ పోగొట్టుకుంటే మాత్రం అక్షర్ పటేల్ కీ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది, బౌలింగ్లో మాత్రమే కాదు బ్యాటింగ్లో కూడా. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. టోటల్గా 27 మ్యాచెస్ జరిగితే అందులో రాజస్థాన్ రాయల్స్ 14 టైమ్స్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 13 టైమ్స్ గెలిచింది. సో చాలా సూపర్ ఫైట్ నడుస్తుందన్నమాట. హెడ్ టు హెడ్ ఫైట్ అనేది ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఓడిపోవడం, ఎవరో ఒకరు గెలవడం, అంతేగాని ఎక్కడ పైచే ఎవరు సాధించట్లేదు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 7 టైమ్స్, రాజస్థాన్ రాయల్స్ 7 టైమ్స్. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు రాజస్థాన్ రాయల్స్ 7 టైమ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 6 టైమ్స్. ఇక నెక్స్ట్ మనం సవాయి మాన్సింగ్ స్టేడియం ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఆ పిచ్ రిపోర్ట్ చూసాము అంటే ఆల్రెడీ చెప్పాను, ఇది 2 పేస్డ్ వికెట్ అనమాట. అంటే ప్రతిసారి ఒకేలాగా ఈ వికెట్ ఉండదు, కొన్నిసార్లు 150 స్కోర్స్ వస్తాయి, కొన్నిసార్లు 190 స్కోర్స్ వస్తాయి. సో లాస్ట్ టైం అయితే మనకు 190 స్కోర్ వచ్చింది. అండ్ ఈ పిచ్ ఎప్పుడు
బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఎవరికంటే ఫాస్ట్ బౌలర్స్ అనమాట. అంటే బౌన్స్ అనేది బాగా ఉంటుంది. సో ఆ బౌన్స్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే బ్యాట్స్మెన్ రన్స్ చేయగలుగుతాడు. ఆ బౌన్స్ని కరెక్ట్గా బౌలర్స్ యూస్ చేసుకుంటే వికెట్స్ తీయగలుగుతారు. సో ఒక కాంపిటేటివ్ వికెట్ లాగా అని చెప్పుకోవచ్చు. బట్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్కి అప్పుడప్పుడు గేమ్లోకి స్పిన్నర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇంతకుముందు చాలా సందర్భాలు జరిగింది. ఎందుకంటే 2 పేస్డ్ వికెట్ అంటే ఏంటి అంటే ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు. ఉన్నటువంటి స్పిన్కి కూడా అనుకూలిస్తుంది. బట్ లాస్ట్ మ్యాచ్ మనం తీసుకున్నాము అంటే మెజర్గా సో ఒక మంచి బ్యాటింగ్ వికెట్ లాగా అయితే కనిపిస్తుంది, బ్యాటింగ్ ఫ్రెండ్లీ లాగా. ఇక నెక్స్ట్ లాస్ట్ 10 మ్యాచెస్లో ఈ గ్రౌండ్లో చూసాము అంటే పేస్కి 62 వికెట్స్ పడితే స్పిన్కి 48 వికెట్స్ పడ్డాయి. ఇక టోటల్ మ్యాచెస్ ఈ గ్రౌండ్లో 53 జరిగాయి డొమెస్టిక్ T20 మ్యాచ్లు. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 19 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 34 టైమ్స్ గెలిచింది. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసాము అంటే ఫస్ట్ చేసిన టీమే ఇక్కడ గెలిచింది. ఇక నెక్స్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 159 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 145 ఉంది. సో చెప్పాను కదా స్కోర్స్ అన్నవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు అనమాట. ఈ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ కూడా మీకు 150, 140 రేంజ్లోనే ఉంది. సో చూద్దాం మరి ఈ రోజు మ్యాచ్లో ఎవరెంత స్కోర్ చేస్తారో. టాస్ గెలిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది. సో నాకెందుకో ప్రెజెంట్ ఉన్న 2 టీమ్స్ని చూశానంటే మాత్రం ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అయితే ఎక్కువగా అంటే రాజస్థాన్ రాయల్స్కి అగెనిస్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్సే కొంతమంది ఫామ్లో కనిపిస్తున్నారు. బట్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఫేవర్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ అలాగే ఇది ఫైనల్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడ్డాక మెయిన్ ప్రిడిక్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ రాజస్థాన్ అయినా ప్రొవైడ్ చేస్తాను, ఢిల్లీ క్యాపిటల్స్ అయినా కూడా ప్రొవైడ్ చేస్తాను. మారిందని చెప్తాను ప్రిడిక్షన్. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.